అనేది ప్రతి వార్డ్ వైజ్ వివరిస్తాను. ఒకవేళ లేదంటే ఇప్పుడే వాటిని ఈ లిస్టులో ఏర్పాటు చేసి డీటెయిల్ ప్రాజెక్ట్ డిబేట్ కూడా పంపించే ఏర్పాటు చేసి అదే విషయం చెప్పండి. క్రమశిక్షణ లేదు అని అంటున్నాను. క్రమశిక్షణ ఎక్కడ లేదు, అది చెప్తా సచివాలయం స్టాఫ్ని పెంచుకుంటున్నాము. అదర్ స్టాఫ్ కూడా వస్తారు, కొత్త స్టాఫ్ కూడా వస్తారు. యువత కానీ ఇండివిజువల్ స్టాఫ్ చేయడానికి కూడా సిద్ధం చేస్తున్నాం. యువ సీటు మనం డిప్యుటేషన్ ఏదైనా అంటే నగర పంచాయతీ సచివాలయం 1 సచివాలయం 1లో వచ్చేసి 1, 2, 3, 4 వార్డ్స్ ఉంటాయండి. దీంట్లో వచ్చేసి మనకి 21 CRలో వచ్చేసి రైల్వే స్టేషన్ రోడ్డు, నంద్యాల రోడ్ సర్కిల్ వరకు మెయిన్ రోడ్లో మెయిన్ డ్రైనేజ్ అక్కడ నీరు స్టోరేజ్ అనేది పెట్టింటే సార్ ఏమన్నాడు, ఇన్నాళ్ళు కంప్లీట్ చేయాలని అన్నారు. 1700 మీటర్స్ ఉందండి ఇది రెవెన్యూ వార్డ్ 2లో. నెక్స్ట్ ధరణి ఏరియాలో పెట్టామండి 2000 లెంత్ మీటర్స్ రెవెన్యూ వార్డ్ 2 అండి. ఇది ధరణి ఏరియాలో 3000 మీటర్స్ రెవెన్యూ వార్డ్ 2 ఉంది. నెక్స్ట్ నేతి తిరుమలేష్ బజాజ్ షోరూమ్ శేషారెడ్డి స్కూల్ దగ్గర ఇవి పెట్టాము. రిజిస్టర్ ఆఫీస్ లైన్ 300 మీటర్స్ 300 మీటర్స్ రెవెన్యూ వార్డ్ 4 రెవెన్యూ వార్డ్ 2 ఉంది. నెక్స్ట్ NGO పార్క్ ఏరియా పెట్టామండి 1150 మీటర్స్ ఉంది రెవెన్యూ వార్డ్ 3 ఈ 21 CRలో. ఈ ఫస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ ఒకటి చేంజ్ అవుతుందండి. దీంట్లో ఏదైనా అబ్జెక్షన్ ఉంటే 1, 2, 3, 4 లొకేషన్ వార్డులో ఏదైనా ఉన్నా కూడా చేరుస్తాను. రోడ్లో ట్రైన్ గురించి 1, 2, 3, 4 NGO పార్క్ ఏరియా పెట్టాము. థర్డ్ వార్డ్ ఇంకో సమస్య ఏమంటే ఇక్కడ ఇంతకుముందు టెండర్స్ కంప్లీట్ అయ్యేది. కుమారస్వామి ఎంటర్ప్రైజెస్, కల్లాల రాస్తా, R&B గెస్ట్ హౌస్ ఏరియా ఇవన్నీ ఉన్నాయి. ఇవి 250, 300, 1500 మీటర్స్ సెకండ్ అండ్ థర్డ్ వార్డు. వీటి కూడా సార్ ఎమ్మెల్యే సార్ అడిగితే 7.575 CRకి అమౌంట్ తక్కువ ఉన్నందుకు వీళ్ళు పాల్గొనడం లేదు. ఆ అమౌంట్ వస్తే మేము రేపే పే చేస్తామని చెప్తున్నారు. అది కూడా ప్రభుత్వం కూడా పెట్టాము. అమౌంట్ వస్తేనే అది కూడా వర్క్ చేస్తాం. ఇప్పుడు న్యూ ప్రపోజల్లో ఫస్ట్ చదివేటివి ఇంకా ఆ ఏరియాలో పెండింగ్ ఉండేవి చెప్తాం. అదే ఇప్పుడు 7.5 వస్తే పాత టెండర్లన్నీ కంప్లీట్ అవుతాయి. దాంట్లో ఈ మీ వాళ్ళు వచ్చేసి ఇవి పెండింగ్ ఉన్నాయి సెకండ్ అండ్ థర్డ్ వాళ్ళు. దాన్ని కూడా ప్రపోజల్ పంపించాము, వస్తాయి. ఈ 21 CRలో పెట్టాము. ఇంకా మన వార్డులో మిగిలిపోయి ఆ ఏరియా కూడా చెప్తానండి. నేను రోడ్డు, ఓల్డ్ గ్రే స్కూల్, హిమాలయ బిసైడ్, BSNL ఆఫీస్ లైన్ ఎంట్రెన్స్, మళ్ళీ సుభాష్ హౌస్, లిటిల్ సుమేధ ప్రసన్న లక్ష్మి యొక్క హౌస్, నెక్స్ట్ బృందావన్ కాలనీ. ఇవన్నిటికి పైప్ లైన్, రోడ్డు, డ్రైనేజ్ ఇవన్నీ ఉన్నాయి. న్యూ ప్రపంచం అది కూడా పెట్టేసాము. ఇంకా మనకి 19 CR కూడా షాంక్ చేసినాయి. 5 చేంజెస్ కూడా డొనేషన్లో వచ్చేసి నెక్స్ట్ మీటర్స్ పెట్టామండి. రెవెన్యూ వాడు వచ్చేసి 15 అండి. నెక్స్ట్ సుందరయ్య కాలనీ పెట్టామండి 2000 రెవెన్యూ కాలనీ 15 అండి. ఎల్లారెడ్డి ఫ్యాక్టరీ అండి మెయిన్ డోర్ రోడ్ నుంచి అటాచ్డ్ అండి AC కంపెనీకి 250 మీటర్స్ రెవెన్యూ వార్డ్ 16 అండి. చంద్రారెడ్డి ఫ్యాక్టరీ నుంచి అండి 250 మీటర్స్ రెవెన్యూ వార్డ్ 16 అండి. అన్నప్రకాష్ దగ్గర ఏరియా అండి
2000 మీటర్స్ అండి, రెవెన్యూ వార్డ్ 15 అండి. సుబ్బారెడ్డి నగర్ అండి, 2000 మీటర్స్, రెవెన్యూ వార్డ్ 18 అండి. ఈ కొత్త ప్రపోజల్లో పెట్టామండి. మీరు అడిగినది ఉందా లేదా కొద్దిగా చూడండి. నెక్స్ట్ న్యూ ప్రపోజల్లో వచ్చేసి హెచ్వి గ్యాస్ గోడౌన్ R&B రోడ్ పెట్టామండి. 19th వార్డ్ 250 మీటర్స్ అండి. నెక్స్ట్ బెదర్చెల ఫ్లోర్ అనేది సచివాలయం. నెక్స్ట్ హెచ్వి గ్యాస్ పెట్రోల్ నుంచి అంగన్వాడీ పెట్టామండి 19th వార్డు. డోన్ రోడ్ కాంప్లెక్స్ పెట్టామండి 500 మీటర్స్ 17th వార్డ్ అండి. నెక్స్ట్ బైగారిపేట అండి 50 మీటర్స్ అండి 17th వార్డ్ అండి. శుభ సబ్స్టేషన్ కంపేట దగ్గర 100 మీటర్స్ అండి 19th వార్డు. జంగాల కాలనీ అండి 6000 మీటర్స్ అండి 19th వార్డు అండి. ఈ ప్రపోజల్లో ఇది న్యూ ప్రపోజల్ అండి. ఇదేంటి 21 CRలో చెప్పాను కదండి, ఇంకోసారి చెప్తాను. డ్రైవర్స్ కాలనీ, సుందరయ్య కాలనీ, ఎల్లారెడ్డి ఫ్యాక్టరీ, చంద్రారెడ్డి ఫ్యాక్టరీ నుంచి అలా బుగాన్ దొరికే ఏరియా సుబ్బారెడ్డి నగర్. ఒకవేళ వీటిలో ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా వీటిలో చేంజ్ చేస్తాం, ఇప్పుడే చేంజ్ చేస్తాం. నెక్స్ట్ సచివాలయం 5 అండి. వీటిలో వచ్చేసి 20, 21, 22, 23 వరుస ఎలక్షన్ వరుస అండి. బేదంచెర్ల 5 అండి. హనుమాన్ నగర్ సచివాలయం అండి 2000 మీటర్స్ అండి, రెవెన్యూ వార్డ్ 23 అండి. గట్ల నరసింహస్వామి టెంపుల్ అండి 2000 మీటర్స్ అండి, రెవెన్యూ వార్డ్ 22 అండి. ఎంపీపీ స్కూల్ హనుమాన్ నగర్ జెడ్పీహెచ్ఎస్ అండి 800 మీటర్స్ అండి, రెవెన్యూ వార్డ్ 22 అండి. హనుమాన్ నగర్ బుగన్పల్లి 1500 మీటర్స్ అండి, రెవెన్యూ వార్డ్ 23 అండి. ఇది హనుమాన్ నగర్ టు బుగన్పల్లి ఇది ట్రైన్ కొద్దిగా ల్యాండర్లతో మాట్లాడి డిస్పోజల్ అటాచ్ అని చెప్పామండి. ఇవి న్యూ ప్రపోజల్ అండి. 21 CRలో న్యూ ప్రపోజల్లో వచ్చేసి డ్రైన్ డిస్పోజల్ ఆల్ అట్ సరస్వతి స్కూల్ అండి 150 మీటర్స్ అండి, 23 వార్డ్ అండి. నెక్స్ట్ సంజీవ్ నగర్ డ్యామేజ్ డ్రైన్స్ ఉన్నాయండి 300 మీటర్స్, 21st వార్డ్ అండి, ప్లస్ వాటర్ పైప్ లైన్. ఇది అండి సచివాలయం 5 స్టోరీ. ఏదైనా ఎక్స్చేంజ్ ఉన్నా ఇప్పుడే చేంజ్ చేస్తాం, దాంట్లో ఏమాత్రం అభ్యంతరం లేదండి. నెక్స్ట్ సచివాలయం 6 అండి. ఇవి వచ్చేసి రెవెన్యూ వార్డు 1, 2, 3, 4 వార్డ్స్ అండి. ఇవి 10 కంప్లీట్ అయిందండి ఆల్రెడీ. బుగ్గనపల్లి బ్రిడ్జ్ ఇప్పుడు 26 వార్డ్ అండి. ఇది 50 lakhs అవుతుందండి. ఆల్రెడీ ఈ 7.5లో ఉంది. ప్రపోజల్ పెడుతుంది, అమౌంట్ కూడా వస్తుందండి. నెక్స్ట్ న్యూ ప్రపోజల్లో వచ్చేసి ప్రసాద్ పుల్లమ్మ అక్కడ ఉన్నవాళ్ళు 114 మీటర్స్ అండి 26 వార్డు. నెక్స్ట్ మల్లపతి వెంకటేశ్వర్లు. నెక్స్ట్ త్రిపురదయ్య ఇదండి పేరు 26 వార్డు అండి 27 మీటర్స్. నెక్స్ట్ బొందలతోటి నాగేష్ స్టోర్ దగ్గర అండి 246 మీటర్స్ అండి 25-26 వార్డ్ అండి. చెన్నయ్య చర్చ్ 151 మీటర్స్ అండి 25th వార్డ్ అండి. నెక్స్ట్ డ్రైన్స్ బిసైడ్ R&B రోడ్ అండి 900 మీటర్స్ అండి. నెక్స్ట్ వాటర్ పైప్ లైన్ OHS UPHC ఇవి న్యూ ప్రపోజల్లో ఉన్నాయండి. వీటిలో ఏదైనా ఎమర్జెన్సీలో ఉండేటువంటి 21 CRలకి అటాచ్ చేయొచ్చు. నెక్స్ట్ 7.5 కూడా ఇమీడియట్లీ వస్తుంది, అవి కూడా కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా ఒక ఆల్రెడీ మనకి టోటల్ సార్ గారు ఈ 21 CR అడిగితే ఎమ్మెల్యే సార్ వాళ్ళు 40 CRకి ప్రపోజల్స్ పంపించారు. ఇప్పుడు 7.5 వచ్చేసి మూడు ఒక కంప్లీట్ ఏంటంటే